ప్రభాస్ గారి 'స్పిరిట్' సినిమాని ఒక ఓటీటీ సంస్థ భారీ ధర పెట్టేసి కొనుగోలు చేసిందని చెప్పేసి ఒక టాక్ ఇప్పుడు బయటకు రావడం జరిగింది. సినీ వర్గాల నుంచయితే ఎక్కువగా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ బయటకు రావడం అయితే జరిగింది. అంటే సినిమా రిలీజ్‌కి ఇంకా 1 ఇయర్ కంటే ఎక్కువగా టైం ఉంది. సెట్స్ మీదకి ఇంకా సినిమా వెళ్ళలేదు. అయినప్పటికీ అప్పుడే ఓటీటీ సంస్థ కొనుక్కోవడం అయితే జరిగింది. అది కూడా భారీ రేట్‌కి అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఈ సినిమాకి సంబంధించి ఏ ఓటీటీ సంస్థ దీని రైట్స్‌ని కొనుగోలు చేసింది? మరి ఎంత అమౌంట్ పెట్టింది అనేది ఒకసారి కంప్లీట్‌గా మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. సో, 'ప్రభాస్' గారి 'స్పిరిట్' సినిమా పైన ఎంత అంచనాలున్నాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అంటే 'ప్రభాస్' గారి లైనప్ చూసుకుంటే ఇప్పటి వరకు 'రాజసాబ్' అయిపోయింది కాబట్టి ఇప్పుడు 'ఫౌజీ' ఉంది, 'సలార్ 2' ఉంది, 'స్పిరిట్' ఉంది, 'కల్కి 2' ఉంది. సో, ఇంత సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు లైన్‌లో ఉన్నప్పటికీ ఎక్కువగా అభిమానులు హైప్ పెంచేసుకున్న సినిమా గావచ్చు, ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్న సినిమా గావచ్చు, అది 'స్పిరిట్' అనే చెప్పుకోవాలి. సో, 'స్పిరిట్' కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నంతగా మిగతా సినిమాల కోసం వెయిట్ చేస్తున్నప్పటికీ ఎక్కువగా 'స్పిరిట్' పైనే వాళ్ళు హోప్స్ పెట్టేసుకున్నారు. దానికి కారణం కూడా అక్కడ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు ఉండడం. సో, వీళ్ళ కాంబినేషన్ సెట్ అవ్వగానే అలా సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. సో, సందీప్ రెడ్డి వంగ గారికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండడం, ఆయన తీసిన సినిమాలు ఇప్పటివరకు సక్సెస్ అవ్వడం, అది కూడా భారీగా సక్సెస్ అవ్వడం, అలాగే ఆయన సినిమాలో హీరోల్ని చూపించే విధానం, వాళ్ళ క్యారెక్టరైజేషన్‌ని డిజైన్ చేసిన విధానం, ఇది అభిమానులకు చాలా మందికి నచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు 'ప్రభాస్' గారితో సినిమా అనగానే 'ప్రభాస్' గారి క్యారెక్టరైజేషన్ ఎలా డిజైన్ చేస్తారు, ఆయన్ని ఎలా చూపిస్తారు అన్న ఒక క్యూరియాసిటీ అభిమానుల్లో ఉండింది. సో, దాంతోటే ఈ 'స్పిరిట్' సినిమా మీద భారీగా అంచనాలైతే పెరిగిపోవడం జరిగింది. సో, ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి వాళ్ళు కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్న టైంలోనే మొన్నే సంక్రాంతికి వాళ్ళు అప్డేట్ కూడా ఇచ్చేశారు. నెక్స్ట్ ఇయర్ మార్చ్ 5థ్‌కి మీ ముందుంటాం అని చెప్పేసి వాళ్ళు చెప్పేశారు. సో, ఇక సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. శరవేగంగా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ మార్చ్ 5థ్ కల్లా రిలీజ్ చేయాల్సిన పరిస్థితి అయితే నెలకొనడం మనం చూస్తూ ఉన్నాం. సో, అలా ఈ 'స్పిరిట్' సినిమా మీద ఇంత అంచనాలైతే ఉన్నాయి. సో, 'ప్రభాస్' గారి సినిమాల్లో ఎక్కువగా అంచనాలున్న సినిమాగా 'స్పిరిట్' నెలకొనడం అయితే జరిగింది. సో, ఇప్పుడు దానికి ఎగ్జాంపులే మనకి ఒక ఓటీటీ సంస్థ దీన్ని భారీ రేట్‌కి దీని రైట్స్‌నైతే కొనుగోలు చేసింది. సో, అది కూడా నెట్‌ఫ్లిక్స్. సినిమా రిలీజ్‌కి ఇంకా సంవత్సరం కంటే ఎక్కువ టైం ఉన్నప్పటికీ, సినిమా ఇంకా చిత్రీకరణ అసలు పూర్తి కాకముందే ఆ ఓటీటీ సంస్థ ఈ సినిమా మీదున్న హైపు, అభిమానుల్లో ఈ సినిమా మీదున్న క్యూరియాసిటీ ఇవంతా కూడా దృష్టిలో ఉంచుకొని ఒక భారీ ధర ఆఫర్ చేసింది అని చెప్పేసి చెప్తున్నారు. అలా 'స్పిరిట్' సినిమాకైతే అంత పెద్ద డిమాండ్ అయితే పెరిగిపోవడం జరిగింది. సో, ఎంత అని చెప్పేసి ఎంత ధర పెట్టిందని చెప్పేసి చూస్తే, సో, దీనికి అఫీషియల్‌గా ఇంత అమౌంట్ అని చెప్పలేదు గానీ, సినిమా మేకింగ్‌కు ఎంత ఖర్చయిందో హీరో అండ్ డైరెక్టర్ వీళ్ళ రెమ్యునరేషన్‌ని పక్కన పెడితే సినిమా మేకింగ్‌కు మొత్తం ఎంత ఖర్చయిందో అంతకు మించే అమౌంట్ నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు ఈ సినిమాకి ఆఫర్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. సో, సినిమా మనం చూసుకుంటూ వస్తే దాదాపు 1000 కోట్ల బడ్జెట్ అంటున్నారు. మరి ఇదంతా కూడా తీసేస్తే డైరెక్టర్ అండ్ హీరో వీళ్ళ రెమ్యునరేషన్ తీసేస్తే దాదాపు 700, 600 క్రోర్స్ బడ్జెట్ అయితే ఈజీగా ఉంటుంది. సో, మరి ఈ సినిమా అంతకు మించి అంటే ఈ మేకింగ్‌కి సంబంధించి ఎంత అయిందో అంతకు మించి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు ఆఫర్ చేశారు అంటే మినిమమ్ 800-1000 క్రోర్స్ ఈజీగా ఆఫర్ చేసి ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది ఈ సినిమాకి. సో, మరి ఇంత అమౌంట్ పెట్టి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు కొనుక్కోవడం అనేది ఇప్పుడు చాలా మందిలో ఒక ఆశ్చర్యాన్ని అయితే కలిగించింది. మామూలుగా ఇప్పుడు ఆ సినిమా మీద ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్, హైప్ ఇవన్నీ చూసుకుంటే సో, ఈ అమౌంట్ కొంతమందికైతే అంత షాకింగ్‌గా అనిపించలేదు. ఎందుకంటే మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్‌గా ఆ సినిమా నిలిచింది. సో, ఈ సినిమా వస్తే ఇప్పటివరకు ఉన్న రికార్డ్స్ అన్నిటిని కూడా చెరిపేస్తుంది అన్న అభిప్రాయాలే అభిమానుల్లో ఉన్నాయి. సో, అంత హైప్ దృష్టిలో ఉంచుకొని చూసుకుంటూ వస్తే సో, నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు ఇంత అమౌంట్ ఆఫర్ చేయడంలో తప్పేమీ లేదు అన్న అభిప్రాయాలు కూడా కొంతమంది నుంచి అయితే వస్తున్నాయి. సో, ఈ మధ్య కాలంలో నెట్‌ఫ్లిక్స్ అంటే ఓటీటీ సంస్థలే మన సినిమా రిలీజ్ డేట్లని ఫిక్స్ చేయడం, ఇవన్నీ కూడా మనం అటువంటి ఒక కల్చర్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రావడం మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు అగ్రీమెంట్ చేసేసుకుంటారు. సినిమా డేట్ ఈరోజు రావాలి, ఓటీటీ సంస్థలోకి ఈరోజు రావాలి, దాన్ని బ్రేక్ అవ్వకూడదు అన్న పరిస్థితులు మనకు నెలకొన్న సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ మనం చూస్తాం 'హరిహర వీరమల్లు' సినిమాకి అమెజాన్ వాళ్ళు కొనుక్కున్నారు. అయితే పర్టిక్యులర్ వాళ్ళు చెప్పిన టైంకి రిలీజ్ అవ్వకపోవడం, ఆ తర్వాత అమెజాన్ నుంచి ఇటు ప్రొడ్యూసర్స్ మీద కూడా ఒక ప్రెషర్ రావడం. అంటే మీరు ఈ టైంకి రిలీజ్ చేస్తారా? మేము ఈ డీల్ ఏదైతే ఉందో దాని నుంచి బ్రేక్ చేసేసుకొని బయటకు రావాలా అన్న ఒక ప్రెషర్ రావడం. ఇలా సినిమాల పైన ఓటీటీ సంస్థల
ప్రభావం పడుతుంది, సినిమా రిలీజ్ డేట్కి సంబంధించి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అని చెప్పేసి కూడా సినీ వర్గాల నుంచి సినిమా అనలిస్టులు కావచ్చు చాలామంది చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇప్పుడు కూడా ఇటు నెట్ఫ్లిక్స్ కూడా ఇప్పుడు March 5 వాళ్ళు డేట్ వేసి కూర్చున్నారు కాబట్టి సో ఆ డేట్ని దృష్టిలో ఉంచుకొని వీళ్ళు కూడా ఇలా ముందుగా అంటే ఇంకా వేరే ఏ ఓటీటీ సంస్థకు కాకుండా ముందే వీళ్ళు ఒక ఖర్చీప్ వేసేసి ఉంచుకున్నారని మనకు తెలుస్తుంది. సో మరి ఇంత అమౌంట్ వాళ్ళు ఇలా ఆఫర్ చేశారంటే మూవీ టీం కూడా దీన్ని ఒప్పుకుందని చెప్పేసి డీల్ ఓకే అయిందని చెప్పేసి సినీ వర్గాల నుంచి అయితే టాక్ వస్తున్నప్పటికీ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే అటు ఇరువైపుల నుంచి నెట్ఫ్లిక్స్ నుంచి కావచ్చు లేకుంటే మూవీ టీం నుంచి కానీ రాలేదు. కాకపోతే ఇది కన్ఫర్మ్ అయిందనే వార్తలు బలంగా అయితే వినిపిస్తున్నాయి. ఏదేమైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేద్దాం. కాకపోతే ఈ న్యూస్ ఇప్పుడు ప్రభాస్ గారు అభిమానుల్ని అలరిస్తుందని చెప్పుకోవాలంటే మా హీరో సినిమాకి ఇంత భారీ డీల్ కుదిరింది, ఇంత అమౌంట్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు పెట్టి కొనుక్కున్నారంటేనే ఈ సినిమా మీద ఎంత అంచనాలు ఉన్నాయో మీరు చూసుకోవచ్చు. ఇది మా వాడి క్రేజ్ అంటూ వాళ్ళు కూడా సంబరాలు చేసేసుకుంటున్నారు. సో సినిమా March 5న రావడానికైతే సిద్ధమైపోయింది. సో ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ గారు కూడా చాలా వేగంగా సినిమాలు కంప్లీట్ చేస్తూ ఉంటారు. ఆయన చెప్పిన డేట్కే సినిమాలు ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో March 5 నెక్స్ట్ ఇయర్ కన్ఫామ్గా స్పిరిట్ వచ్చే పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఆల్రెడీ ఒక చిన్న అంటే ప్రభాస్ గారికి సంబంధించి ఒక వాయిస్ ఓవర్ ఉన్న వీడియోని రిలీజ్ చేశారు ప్రకాష్ రాజ్ గారు అండ్ ప్రభాస్ గారికి సంబంధించి. సో అది విపరీతంగా ఆకట్టుకుంది. అక్కడ చిన్నగా ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్కి ఎలా ఉంటుందో మనకు రివీల్ చేసినట్టుగా కనిపించింది. అంటే చాలా ఫిరోషియస్గా ఉంటారు. మనకు అర్జున్ రెడ్డిలో మనం చూసాము విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఎలా డిజైన్ చేశారు, యానిమల్లో చూసాము మన రణబీర్ కపూర్ క్యారెక్టర్ని ఎలా డిజైన్ చేశారో అలాంటి ఒక క్యారెక్టర్ ఇప్పుడు ప్రభాస్ గారికి పడబోతుంది. ఆ గ్లిమ్స్లో చూస్తే అర్థమైపోతుందని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఆ తర్వాత రిలీజ్ చేసిన పోస్టర్ ఇంటర్నెట్ని షేక్ చేసిందని చెప్పుకోవాలి. సో అలా ఒక 1 ml వైన్ పట్టేసుకొని ప్రభాస్ గారు ఉండడం, అటుపక్క తృప్తి డిమ్రీ హీరోయిన్గా ఉండడం. సో ఆ పోస్టర్ అందులో ప్రభాస్ గారి లుక్స్, ఆ సిగరెట్ ఆయన నోట్లో పెట్టుకోవడం, హీరోయిన్ దాన్ని వెలిగించడం అదంతా కూడా చాలా ఆకట్టుకుంది అభిమానుల్ని. సో గట్టిగానే సందీప్ రెడ్డి వంగ గారు ప్లాన్ చేశారని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. ఆ లుక్ అయితే ఇంటర్నెట్ని షేక్ చేసింది. బాలీవుడ్లో కూడా విపరీతంగా వైరల్ అయిపోయింది. సినిమా అంచనాలే ఇప్పటికీ ఆకాశం అంతా వెళ్ళిపోయినప్పటికీ ఇది ఇంకా కూడా దాన్ని అంచనాలు పెరిగిపోతూ వస్తున్నాయి. సో ఆ రేంజ్లో ఇలా ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరగడంతో ఇటువంటి బిగ్ డీల్స్ అయితే ఆ సినిమాకి సంబంధించి అయితే వస్తున్నాయి. సో ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అటు సినీ వర్గాల నుంచి వచ్చిన దాని ప్రకారం చూసుకుంటే సో ఇలా సినిమా మేకింగ్ అయిన ఖర్చు కంటే ఎక్కువే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఆఫర్ చేశారని అది డీల్ క్లోజ్ అయిందని తెలుస్తూ ఉంది. సో వార్త ప్రకారం దీని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో వెయిట్ చేద్దాం. వచ్చాక ఇంకోసారి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.